హాయ్ గైస్, మీకు చూపించబోతున్నాను మా ఊర్లో శ్రీపతిపల్లిలో 700 సంవత్సరాల నాటి చారిత్రాత్మక దేవాలయాలు. రండి. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు చాలా అప్డేట్లు ఉంటాయి. రండి. మా ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఇక్కడ పాటి మీద హనుమాన్ అని దేవాలయం వెలిసింది. ఈ యొక్క దేవాలయం 700 సంవత్సరాలు కలిగిన చారిత్రాత్మక చరిత్ర కలిగిన దేవాలయం. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూడండి. 3 దేవాలయాలు ఒకే ప్లేస్లో ఉంటాయి. చూడండి, అలా కనబడేదే పాటి మీద హనుమాన్. ఈ పాటి అనే పేరు ఎలా వచ్చిందంటే, సుమారుగా 500 సంవత్సరాల కింది నాటి ఇక్కడ ఒక ఊరు ఉండేదంట. దాన్నే పాటి అని పిలుస్తారు. రాను ఊరు కూడా శిథిలమైపోయింది, కానీ దేవాలయాలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. చూడండి, ఈ హనుమాన్ విగ్రహం చూడండి. ఇక్కడికి ఎంతోమంది దూర ప్రదేశాల నుండి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కంపల్సరీగా జరుగుతాయని వారి విశ్వాసం. ఈ దేవాలయం శ్రీపతిపల్లిలో చాలా చారిత్రాత్మక దేవాలయం. ఇక్కడ చూడండి, గజస్తంభం. ప్రతి గుడి ముందు గజస్తంభం ఉంటుందంట. ఆ గజస్తంభం ఏదో ఒక నక్ష చూపిస్తుందంట. అది ఏదో తెలియదు కానీ ఇదే చూడండి, శివుని గుడి. ఇదే సుమారు 700-800 సంవత్సరాల నాటి ఈ దేవాలయాలు చాలా చారిత్రాత్మక దేవాలయాలు. దీని పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది. చూడండి, ఈ దేవాలయం మీద పెద్ద మర్రి చెట్టు మొలిసింది, కానీ దేవాలయం మాత్రం ఇంత చెక్కు చెదరలే. ఇంత అద్భుతమైన కట్టడాలు చాలా ప్రదేశాలలో ఉన్నాయి, కానీ అన్నింటికన్నా ఇక్కడున్న దేవాలయం లోపల చెక్కు చెదరని దేవాలయం చూపిస్తా మీకు. రండి. చూడండి, ఇక్కడ గుడిని మొత్తం చెట్టు ఆక్రమించుకున్నది, మర్రి చెట్టు. లోపలికే దారి ఉన్నది, చూపిస్తారా అండి. ఈ యొక్క శివాలయం ఏడు 700 సంవత్సరాలు కలిగిన చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ యొక్క పాటి మీద హనుమాన్ మరియు శివాలయం మరియు వేణుగోపాల స్వామి ఆలయాలు చాలా ప్రాచీనం కలిగినవి. ఈ దేవాలయాలకు చాలా అద్భుతమైన విశిష్టత ఉందని చెప్తారు. చూడండి, లోపల ఇంత చెక్కు చెదరని దేవాలయం. రండి, ఇక్కడ లోపల ఎంత డిజైన్ ఉన్నదో చూడండి. ఇంత మంచి డిజైన్ చూడండి. ఇంతవరకు శిథిలం కాలే, ఎంత అందంగా చెక్కారో అప్పటి పూర్వీకులు. చూడండి, ఈ యొక్క దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి, మొత్తం రాతి కట్టడం, బండతోటే. చూడండి, ఇక్కడ ఇటుకే ప్లేసే లేదు. ఇక్కడ ఇది రాతి యుగం నాటి కట్టడాలు కాబట్టి దీనికి సిమెంటు, ఇటుకలు అలాంటివి ఏం లేవు.
ఈ గజస్తంభం ఆ పైన ఉన్న రాతి బండ అది ఏదో ఒక సంకేతం చూపిస్తుందంట. అది మనకు కూడా తెలియదు, పూర్వీకులు చెప్పేవారు. చూడండి, ఇప్పుడు మీకు మిమ్మల్ని తీసుకుపోతున్నాను వేణుగోపాల స్వామి గుడి. ఈ గజస్తంభం వేణుగోపాల స్వామి గుడి ముందు, అలాగే శివుని గుడి ముందు కూడా గజస్తంభం ఉంది. చూడండి, ముందు నుంచి దారి మొత్తం చెట్లతో కమ్ముకుపోయి ఉంది కాబట్టి వెనక నుంచి వస్తున్నాం. వేణుగోపాల స్వామి గుడి ఇది కూడా రాతి కట్టడమే, రాళ్ళతోటే చేసిర్రు. చూడండి ఈ విగ్రహం చూడండి ఎంత డిజైన్ ఉందో. మీకు లోపలికి తీసుకుపోయి చూపిస్తా. ఈ గుడి ముందు విగ్రహాలు కూడా చెక్కి ఉంటాయి. ఆ విగ్రహాలు కూడా చూపిస్తా చూడండి. వీటిని చూస్తే అప్పట్లో ఇంత అద్భుతమైన కట్టడాలు ఎలా కట్టారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, ఇదే ఎంట్రీ. ఇక్కడ విగ్రహం చెక్కి ఉన్నది చూడండి. అప్పట్లో ఇంత అద్భుతంగా ఎలా చెక్కారో చూడండి. లోపల చాలా విగ్రహాలు చెక్కి ఉంటాయి, కానీ ముందు చాలా వరకు ఈ విగ్రహాలు కనబడతాయి. చూడండి లోపటి ప్లేస్. చూడండి, ఇలా అప్పట్లో దీపాలు పెట్టడానికి ఉపయోగించేటట్టుంది. ఇక్కడ చూడండి, కాలుష్యపు శంభు అంటారు కదా, కాలుష్యం శంభు. ఇక్కడ డేటు, అది ఎప్పట్లో నిర్మించారో డేటు ఉంది కానీ కనబడట్లేదు చక్కగా. చూపిస్తాం మీకు. ఇక్కడ ఒక ఉంది కానీ అంత కనబడతలేదు. ఇక చూడండి, ఇక్కడ డేట్ ఉంది. అది 186లా లేకపోతే ఏదో ఉంది కానీ అంత స్పష్టంగా కనపడట్లేదు. ఇవి చూపిస్తాయి. ఇందులో విగ్రహం ఉండేదంట, కానీ ఇక్కడ విగ్రహాలు 100-150 సంవత్సరాల కింద ఈ విగ్రహాలు దొంగలించబడ్డాయి. వేణుగోపాల స్వామి విగ్రహమును శివుని విగ్రహం. అక్కడ పండుగ చేసుకుంటే రథం ఎంతకు కదలదట, ఎంతమంది పట్టినా. శ్రీపతిపల్లి వేణుగోపాల స్వామి అని పేరు తీసుడితోటే రథం కదులుతాడ. అంత పవిత్రమైన విగ్రహాలు.
సో చూడండి ఎంత మంచి డిజైన్, ఇంత మంచి డిజైన్ ఎవరు చెక్కుండరు. ఈ డిజైన్ కట్కూరు నుండి కొత్తకొండ పోయే మార్గాన ఒక పురాతనమైన గుడి ఉంటుంది. ఆ గుడిలో కూడా సేమ్ ఇలాంటి డిజైనింగే కనబడుతుంది, ఇలాంటి గుడి లాగానే కనబడుతుంది. సరే చూడండి. సో చూసారు కదా ఈ వీడియో. చూడండి ఈ డిజైనింగ్ తోటి ఇలాంటి దేవాలయాలు మీరు ఎక్కడ చూసి ఉండరు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చూపిస్తాను. సో థ్యాంక్ యూ. చూడండి డిజైనింగ్.